Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much for all your love and support. ఏంటి ఇవాళ ఎక్కడికి వచ్చామని చూస్తున్నారు కదా, ఇది కూడా మా హౌసే. హైదరాబాద్లో మేము ఉండే హౌస్ హోమ్ టూర్ చేస్తున్నాను. బేసికలీ వీఆర్ ఫ్రమ్ తిరుపతి. బోత్ మై పేరెంట్స్ అండ్ మై ఇన్లాస్ ఇద్దరు తిరుపతిలోనే ఉంటారు. కానీ మాకు మా మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్కి బిజినెస్ అన్నీ ఇక్కడే ఉండడం వల్ల మేమిద్దరం మాత్రం ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు అర్లియర్ వీడియోస్లో చెప్పాను కదా, నాకు ట్విన్ బేబీస్, ఒక పాప బాబు అని. సో వాళ్ళిద్దరితో మేనేజ్ చేయడం చాలా కష్టం అని ఇప్పుడు మేము తిరుపతిలో మా ఇన్లాస్తో పాటు ఉంటున్నాము. ఎప్పుడైనా వెకేషనల్గా ఒక 2 months 3 months అలా ఇక్కడికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మేము తిరుపతికి వెళ్ళిపోతూ ఉంటాం. సో తిరుపతిలో ఇక్కడ బోత్ ద ప్లేసెస్కి మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం. మాకు బోత్ ద హౌసెస్ ఆర్ సేమ్. మేము ఆ 2 హౌసెస్లో మంచిగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఇది వరకు చూసిన ఫొటోస్లో ఉన్న హౌస్ అయితే మా తిరుపతి హౌస్. చాలామంది నన్ను హోమ్ టూర్ చేయమని అడిగారు. డెఫినెట్లీ ఒక స్పెషల్ డే నేను చేస్తాను. బికాస్ నాకు ఒక 50th వీడియో ఆర్ 100 వీడియో అట్లా ఒక స్పెషల్ నెంబర్ ఉన్న వీడియోలో మా తిరుపతి హోమ్ టూర్ చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది. తప్పకుండా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇప్పటికైతే ఇవాళ ఈ క్యూట్ హౌస్ని హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాను. చాలామంది ఫొటోస్లో చూసి ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. మా తిరుపతి హౌస్ అయితే ఇట్స్ అండ్ విల్లా. బికాస్ అక్కడ అత్తమ్మ, మామయ్య, నేను, హస్బెండ్, పిల్లలు అందరూ ఉంటాం కాబట్టి పెద్దగా విల్లా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే నేను, హస్బెండ్ మాత్రమే ఉండేవాళ్ళం కాబట్టి 3 BHK ప్లాన్ చేసుకున్నాము. బట్ ఎప్పుడైనా వెకేషనల్గా మంచిగా రిలాక్సేషన్ ప్లేస్ లాగా ఇది ఉండాలి. ఎక్కువ పెద్ద పెద్ద హౌసెస్ అయితే క్లీనింగ్ ఈ ప్రాసెస్లోనే మన టైం అంతా వెళ్ళిపోతుందని మేము క్యూట్గా మాకు కావాల్సినంత వరకు మినిమల్ థింగ్స్తో క్యూట్గా ఈ హౌస్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఖచ్చితంగా పెద్ద హౌసెస్ని ఎలా మేనేజ్ చేయాలి, చిన్న హౌసెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనే డిఫరెన్సెస్ చూపించే వీడియోస్ కూడా ఫ్యూచర్లో నేను చేసి చూపిస్తాను. ఈ హౌస్ అయితే చాలా మినిమల్గా మనకి ఏది అవసరం అవుతుందో అంతవరకే ఉంటుంది. బట్ అంత నీట్గా ఆర్గనైజ్డ్గా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో మేము లాంకో హిల్స్ అనే కమ్యూనిటీలో ఉంటాము. కమ్యూనిటీ అయితే చాలా బాగుంటుంది. బేసికల్గా మేము కమ్యూనిటీని ఎంజాయ్ చేయడం కోసమే ఇక్కడ ఉంటున్నాము. పిల్లలకి కింద ప్లే ఏరియా కానీ అంత చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా సేఫెస్ట్ ప్లేస్ కూడా. అందుకే ఈ 3 BHKలో ఇక్కడ మేము హ్యాపీగా ఒక 2 months వెకేషనల్గా ఉండి మళ్ళీ తిరుపతికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ అవర్ సింపుల్ అండ్ క్యూట్ హాల్. ఇది జస్ట్ ఎల్ షేప్డ్ సోఫా వేసుకున్నాము. పిల్లలకి హర్టింగ్గా ఉండకూడదు అని ఇట్లాంటి ఫ్యాబ్రిక్తో ఉన్న సోఫాని ప్రిఫర్ చేశాము. అండ్ ఒక స్పేషియస్ హాల్ ఇది. మేబీ వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలీదు, బట్ పిల్లలకి మంచిగా స్పేషియస్గానే అనిపిస్తుంది. దిస్ ఇస్ మై క్రాకరీ, సింపుల్ క్రాకరీ. చాలా ఎక్కువ హడావిడి ఉన్న థింగ్స్ అయితే ఏవి ఉంచుకోవట్లేదు. బికాస్ ఇక్కడ అంత అవసరం కూడా ఏమీ లేదు మాకు. జస్ట్ మేము మా ఫ్యామిలీ మాత్రమే స్పెండ్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు. మా రిలేటివ్స్ అందరూ తిరుపతిలోనే ఉండడం వల్ల ఇక్కడ మాకు రిలేటివ్స్తో ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, లేకపోతే గెస్ట్ని ఇన్వైట్ చేయడము అంత ఎక్స్పోజర్ అయితే ఇక్కడ ఉండదు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ హాల్. మీరు చూసారంటే టీవీ యూనిట్ కూడా చాలా సింపుల్. ఒక మీడియం సైజ్ టీవీతో పాటు జస్ట్ ఆ టీవీ యూనిట్, టీవీ పైన ఉన్న క్యాబిన్ కూడా చాలా సింపుల్గా ఉంచుకోగలిగాము. ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ ఉండడం వల్ల ఎంత మినిమల్ థింగ్స్ ఉంటే వాళ్ళకి అంత హ్యాపీగా, వాళ్ళకి అంత లగ్జరీ స్పేస్ ఉంటుంది ఆడుకోవడానికి. మన థింగ్స్, మన మొత్తం కంఫర్ట్స్, ఆర్గనైజింగ్ ఇవన్నిటికన్నా మన కిడ్స్ చాలా సేఫ్గా, వాళ్ళు హ్యాపీగా ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకే నేను చాలా మినిమల్ ప్రోడక్ట్స్తో ప్లాన్ చేసుకున్నాను హౌస్ మొత్తం. దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు, అందరి హౌసెస్ లాగే నార్మల్గా ప్లెయిన్ హాల్ విత్ సోఫా అండ్ డైనింగ్ టేబుల్. మధ్యలో సెంటర్ టేబుల్ ఉంది సోఫాకి. ఇలాంటి మోడోస్ దీనికే వచ్చాయన్నమాట. తర్వాత ఇంకా క్రాకరీ యూనిట్ అయితే ఇక్కడ మాకు లేదు. అందుకే నేను ఈ క్రాకరీ యూనిట్ మాత్రం సపరేట్గా ఐక్యాలో కొనుక్కున్నాను. వేరెవర్ ఐ యామ్, ఎక్కడున్నా నేను నాకు కొన్ని సింపుల్ థింగ్స్ అనేవి, రూల్స్ అనేవి లైఫ్లో పెట్టుకున్నాను. సో అవి నేను తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తిరుపతిలో హౌస్ అయినా,
ఈ ఇల్లైనా చాలా నీట్‌గా, క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండడమే నాకు వెరీ ఇంపార్టెంట్. బికాజ్ దానివల్ల ఒక మంచి పాజిటివిటీ అయితే ఉంటది. యాహ్! కమింగ్ టు ద క్వీన్ ఆఫ్ ద హౌస్ చెప్పాలి కిచెన్ అనేది. సో, కిచెన్ కూడా చాలా మినిమల్‌గా చేయించుకున్నాము. ఎక్కువ స్టోరేజ్ క్యాబిన్స్ పెట్టుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే వెజల్స్ అయినా, బౌల్స్ అయినా, క్రాకరీస్ అయినా, ఏదైనా చాలా సింపుల్‌గా ఉంచుకున్నాము. ఏది అవసరమో అంతే ఉంటది. ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతది. నేను అందరికీ ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే, లాస్ట్ టైం నేను కిచెన్ వీడియో మాది విల్లాలో తిరుపతి విల్లా కిచెన్ టూర్ మీకు చేసి చూపించాను. అక్కడ చాలా హ్యూజ్‌గా అన్నీ చాలా పెద్ద పెద్దగా అనిపించాయి. బట్ ఇక్కడ చూసారంటే చాలా మినిమల్‌గా, క్యూట్‌గా ఏది అవసరమైతే అంతవరకే అయితే ఉంటాయి. బట్ దిస్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ ఆఫ్ కోర్స్. ఇవి పిల్లలకి యూజ్ చేసే బ్లెండర్ అండ్ మిక్సర్స్. అవి ఎప్పుడు సెపరేట్‌గా ఉంచేసుకుంటాను. నేను ఎవ్రీడే మార్నింగ్ స్మూతీ తాగుతాను కదా! దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, ఇలా ఎగ్స్ ఇవన్నీ చాలా నీట్‌గా ఎక్కడ ప్లేస్‌లో ఎక్కడ అక్కడ అరేంజ్ చేసుకున్నప్పుడు చాలా నీట్‌గా ఉంటది. క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా హ్యాపీగా, ఈజీగా కూడా ఉంటది. ఎప్పుడైనా ఏ కిచెన్ అయినా నా కౌంటర్ టాప్ చాలా నీట్‌గా పెట్టుకోవాలనేది ఇట్స్ మై బిగ్గెస్ట్ మోటో. బికాజ్ కిచెన్ కౌంటర్ టాప్ నీట్‌గున్నప్పుడే మనం కుకింగ్ చేయాలి. ఏదైనా కిచెన్‌కి సంబంధించిన పనులు ఏం చేయాలన్నా ఫస్ట్ కిచెన్ టాప్ అయితే చాలా నీట్‌గా ఉండాలి. నేను కూడా అందరిలాగా నార్మల్‌గానే ఇలానే అన్ని గ్లాస్ జార్స్‌లో వేసి స్టోర్ చేసుకున్నాను. ఎవరికైనా ఇన్ డీటెయిల్డ్‌గా స్మాల్ కిచెన్ ఆర్గనైజింగ్ వీడియో కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ నేను చేసి చూపిస్తాను. బికాజ్ మీకు పెద్ద కిచెన్ ఆర్గనైజింగ్ వీడియో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా! నేను ఎలా సెట్ చేసుకున్నానని. ఇప్పుడు ఈ స్మాల్ కిచెన్ కూడా ఎలా చేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుందని ఒక ఐడియాస్ మీకు ఎవరికైనా కావాలి అంటే నా వ్యూస్ తప్పకుండా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఇవన్నీ పిల్లలకి సంబంధించిన స్టఫ్. వాళ్ళ బౌల్స్, వాళ్ళకి బయటకి తీసుకెళ్ళే చిన్న చిన్న జార్స్ ఇలాంటివన్నీ అనమాట. కంపల్సరీ కదా ఇంట్లో ఓవెన్, కెటిల్, ఇంకా ఫ్రిడ్జ్ ఇవన్నీ అందరి ఇళ్లల్లో లాగే చాలా ఇట్స్ వెరీ కామన్. ఎవ్రీడే నిద్ర లేయంగానే కెటిల్‌తోనే స్టార్ట్ అవుతుంది కదా మన డే. బికాజ్ హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్‌తోనే స్టార్ట్ చేస్తాం కదా! ఎప్పుడు బాటిల్స్ ఎప్పుడు ఫుల్‌గా ఉంచుకుంటాము. బికాజ్ ఇలా వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఫుల్‌గా ఉన్నప్పుడు మనం అవి చూసినప్పుడైనా అట్‌లీస్ట్ మనం హైడ్రేటెడ్‌గా ఉండాలి, వాటర్ మంచిగా తీసుకోవాలి అనే ఒక థాట్ అయినా మనకొస్తదని ఎప్పుడు ఫిల్ చేసి ఉంచుకుంటాము. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కిచెన్. బట్ ఏమేం కావాలో అన్ని బేసిక్స్ అన్నీ కిచెన్‌లో ఉంచుకున్నాము. మోర్ దాన్ ఏం ఉంచుకున్నాం అనే దానికైనా ఎంత హైజీన్‌గా యూజ్ చేస్తున్నాం అన్నీ, ఎంత హైజీన్‌గా ఉంచుకుంటున్నాము అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ టూ పిల్లలున్నారు అంటే డెఫినెట్‌లీ వీ షుడ్ ఫాలో హైజీన్ రూల్స్ ఆఫ్ కోర్స్. ఇలా నార్మల్‌గా మొత్తం కిచెన్‌ని ఆల్ ద డే కొంచెం డీప్ క్లీనింగ్ వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ వన్స్ అట్లా జరుగుతూనే ఉంటది. ఎక్కడొచ్చినా క్లీనింగ్ రొటీన్ అనేది చాలా నీట్‌గా ఉంచుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. అండ్ దిస్ ఇస్ మై క్యూట్ కిచెన్. ఇలా కిచెన్‌లో నుంచి బయటకి రాంగానే లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రూమ్. చాలా సింపుల్‌గా, సటిల్‌గా, ఫుల్ ఆఫ్ వెంటిలేషన్‌తో మంచి వ్యూతో ఉంటది. నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ఒక రొటీన్ ఉంది. ఎవ్రీడే బెడ్ అనేది చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం నిద్ర లేవగానే సెట్ చేసిన బెడ్ నెక్స్ట్ డే బెడ్ వెళ్ళేటప్పటికంటే పడుకోవడానికి వెళ్ళేంత వరకు చాలా ప్లెజెంట్‌గా మెయింటైన్ చేసే ప్రయత్నంలో ఉంటాను. ఎందుకంటే ఆల్వేస్ మెస్సీ బెడ్ మేక్స్ మెస్సీ మైండ్ సెట్స్. అందుకే చాలా ప్లెజెంట్‌గా ఉండాలి అంటే ప్రాపర్‌గా బెడ్ చేసుకున్నప్పుడు బెడ్డింగ్ మంచిగా అన్నీ ఫోల్డ్ చేసుకున్నప్పుడు చాలా ప్లెజెంట్ ఫీల్ ఉంటది. మా రూమ్ నుంచి చూస్తే బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటది. నేను చెప్పాను కదా! చాలా మంచి వెంటిలేషన్ ఉంటది అని. మంచి వెంటిలేషన్, మంచి ఎయిర్ ఫ్లో ఉంటది. అసలు చూడ్డానికి కూడా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇంకా వర్షం అలా వచ్చినప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్ ఉంటది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మా కమ్యూనిటీలో 20+ టవర్స్ ఉంటాయి. మా కమ్యూనిటీ నుంచి చాలా మంచిగా టవర్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. కింద ల్యాండ్‌స్కేపింగ్ గానీ, పిల్లల ప్లే ఏరియా కానీ, ఇవన్నీ చాలా మంచిగా చూడొచ్చు. ఇలా హాయిగా ఇలా బయట బాల్కనీలో ఈ వ్యూ చూస్తా కూర్చుంటే చాలా బ్యూటిఫుల్‌గా అండ్ ప్లెజెంట్ ఫీల్ ఉంటది. ఒక మెడిటేషన్ చేసినంత రిలాక్సేషన్ అయితే ఉంటది. నాకు మా హస్బెండ్‌కి వార్మ్ లైట్స్ అంటే చాలా నచ్చుతాయి. అందుకే రూమ్‌ని ఎప్పుడు వార్మ్ లైట్స్‌తో
ఉంచుకుంటాము. స్మాల్ వ్యానిటీ, ఆ తర్వాత డ్రెస్సింగ్ ఏరియా ఉంటది. ప్రతి ఒక్కళ్ళు బెడ్ మీదకి కూర్చోకుండా ఒక చిన్న సోఫా లాంటి సెటప్ అయితే ఒకటి ఉంచుకున్నాము బెడ్‌రూమ్‌లో. ఇట్స్ ఎ వెరీ క్యూట్, సింపుల్ అండ్ చాలా రిలాక్సింగ్ బెడ్‌రూమ్ అని చెప్పొచ్చు. రాంగానే చాలా ప్లెజెంట్‌గా కనిపించాలి ఎప్పుడు నా వరకు బెడ్‌రూమ్‌ని. అందుకే ఎప్పుడు చాలా నీట్‌గా బెడ్ షీట్స్ అన్నీ ప్రాపర్‌గా ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవగానే ఫోల్డ్ చేసి, ఆర్గనైజ్ చేసి ఉంచేస్తాము. ఇది నేనే కాదు, మా ఇంట్లో మెయిడ్స్, మా ఇంట్లో వాళ్ళు అందరం ఫాలో అవుతాము. యాహ్! కమింగ్ టు ది సెకండ్ బెడ్‌రూమ్. ఇది సెకండ్ బెడ్‌రూము. జస్ట్ అన్ని రూమ్స్‌లో సేమ్ కైండ్ ఆఫ్ వార్డ్‌రోబ్స్ చేసుకున్నాము. తర్వాత బెడ్డింగ్ కూడా ఆల్మోస్ట్ అలానే సింపుల్‌గా సేమే ఉంటది. అన్ని రూమ్స్‌లోకి సింపుల్, ఎక్కువ ఫర్నిచర్ అంతా ఏం ఉంచుకోకుండా ఎంతవరకు బెడ్‌రూమ్‌కి ఏది అవసరమో అంతవరకే ఉంచుకున్నాము. నేను ఇఫ్ పాసిబుల్ వీలైతే నేను వార్డ్‌రోబ్ టూర్స్ కూడా మీకు చేసి చూపిస్తాను. అగైన్ ఈ బెడ్‌రూమ్ నుంచి కూడా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటది. చాలా మంచిగా అనిపిస్తది. ప్రతి రూమ్‌లో ఇలా వ్యూ చూడడం. ఇంకా 1 ఆర్ 2 టవర్స్ మా కమ్యూనిటీలో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. సో, అప్పుడప్పుడు డస్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ వస్తూనే ఉంటది. మేము క్లీనింగ్ రొటీన్ చేస్తూనే ఉంటాము. ఇది ఒక స్మాల్ ప్లే ఏరియా పిల్లలకి. ఇంకా చాలా ఉంది. బట్ నేను నెక్స్ట్ వీడియోలో మా కమ్యూనిటీ టూర్ చేసి చూపిస్తాను. చాలా రిలాక్సింగ్‌గా, చాలా ప్లెజెంట్‌గా, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని నాకనిపిస్తుంది. నేను హౌస్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవుతాను. బాగా కనిపిచ్చేవి. అంటే ఎగ్జాంపుల్ కర్టెన్స్. ఇప్పుడు అన్ని యూనిఫార్మ్ కర్టెన్స్ యూజ్ చేస్తాను నేను. ఆల్ ఓవర్ ద హౌస్ ఒకటే కర్టెన్స్ ఉన్నప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటది. యాహ్! దిస్ ఈస్ మై థర్డ్ బెడ్‌రూమ్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ బెడ్‌రూమ్. ఇది మా పిల్లల కోసమని ఈ బెడ్‌రూమ్ మొత్తం ఇలా ఖాళీగా ఉంచేసాం. ఎలాంటి బెడ్ ఏం వేయకుండా. వాళ్ళు మంచిగా ప్లే ఏరియా లాగా, వాళ్ళకొక కిడ్స్ రూమ్ లాగా ఉండాలి. చక్కగా వాళ్ళ టాయ్స్ అన్నీ వేసుకొని ఆడుకోవడం కోసం అది. పాప కోసం ఉయ్యాల. ఇది ఇట్స్ ఎ మోస్ట్ ప్రెషియస్ థింగ్. ప్రతి ఒక్కళ్ళకి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక ఎనర్జీ అనేది మనల్ని నడిపిస్తుంది కదా! సో, కిడ్స్ రూమ్‌లోనే నేను ఇలా ఒక స్మాల్ టెంపుల్ మందిర్ లాగా ఒకటి నేను ఒక చిన్న పూజ గదిలాగా నేను చేసుకున్నాను. ఇక్కడ కమ్యూనిటీస్‌లో సెపరేట్‌గా పూజ గదులనేవి ఏవి ఉండవు. సో, అందుకే మేమిక్కడ ఒక డోర్ వెనక ఒక స్పేస్ రావడం వల్ల ఇది ఇలా యుటిలైజ్ చేసుకున్నాము. మంచిగా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక రోజుని స్టార్ట్ చేస్తాము. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. చాలా సింపుల్‌గా పెట్టుకున్నాను ఇక్కడ కూడా. ఒకే ఒక ఫోటో, ఒక గురువు, సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే బాబా గారి ఒక విగ్రహం. ఇంకా అంతే. ఇంకేముండదు. దీపం, నైవేద్యం ఇంతే ఉంటది. చాలా ప్లెజెంట్‌గా, చాలా హ్యాపీగా ఉంటాము. ఎక్కడున్నా మనం ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ హ్యాపీనెస్ అండ్ అవర్ మైండ్ సెట్స్ అంతే. మన మనసే ప్రతి దానికి కారణం. ప్రతీదీ మనకున్న దాంతో మనం చాలా హ్యాపీగా, చాలా కన్విన్సింగ్‌గా లైఫ్‌లో మంచిగా ఉండగలిగితే మనకన్నీ పాజిటివ్సే ఉంటాయి. అప్పుడప్పుడు 1, 2 చిన్న చిన్నవి అందరి ఫ్యామిలీస్‌లో ఉన్నట్టే 1, 2 రావచ్చు. అవి ఎప్పటికి అలానే కాన్స్టెంట్‌గా అయితే ఉండవు. ఖచ్చితంగా లైఫ్‌లో ఒక రిలీఫ్ అనేది కూడా ప్రతి మనిషికి, ప్రతి ఒక్క లైఫ్‌లో ఉంటది. సో, ఆల్వేస్ ట్రై టు బీ వెరీ హ్యాపీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నేను ఫ్యూచర్‌లో మా కమ్యూనిటీ టూర్, ఇంకా తర్వాత మంచి మంచి ఆర్గనైజింగ్ వీడియోస్, బేసికల్లీ నేను మైసూర్ ఉద్యోగ్‌లో రీసెంట్‌గా కొనుక్కున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ స్టిచ్చింగ్ అయిపోవచ్చాయి. ఎలా వచ్చాయో మీ అందరితో షేర్ చేసుకుంటాను. కీప్ సపోర్టింగ్ మీ. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్. విల్ మీట్ యూ ఇన్ ఎ నెక్స్ట్ వీడియో.